నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్విని గారు రీసెంట్‌గా ఒక యాడ్‌లో కనిపించారు. సో, ఆ యాడ్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా కూడా వైరల్ అయిపోతుంది. సో, చాలా మంది నెటిజన్స్ దగ్గర నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఆ యాడ్‌లోనే కాకుండా సినిమాల్లో కూడా రావాలని, సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తే బావుంటుందని చెప్పేసి. సో, ఆ రకంగా అయితే చాలా మంది నెటిజన్స్ అయితే కోరుకుంటున్నారు. ఈవెన్ బాలకృష్ణ గారి అభిమానులు కూడా చాలా మంది ఆశిస్తున్నారు. మరి తేజస్విని గారు ఏమన్నా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉందా? బాలకృష్ణ గారు ఆ నిర్ణయం తీసుకుంటారా? సో, వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారి తప్పితే ఇంకెవరు సినిమాల్లోకి రాలేదు. ఇద్దరు కూతుళ్ళు, కొడుకు కొడుకు కూడా ఇంకా రాలేదు. మరి వచ్చే అవకాశాలేమన్నా ఉన్నాయా సార్ ఇప్పుడు జూస్తే? అంటే అభిమానుల నుంచి ఈ కోరిక వ్యక్తం అవుతోంది అని నేనైతే అనుకోవటం లేదు గానీ, హ్మ్. అంటే ఆ కల్చర్ లేదిక్కడ. ఆ కల్చర్ లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే, పురుషాధిక్య సమాజము, వారసత్వము అనేది కొడుకుకి విస్తరిస్తుంది గానీ, కూతురికి కాదు. కూతురు అనేది అంటే ఇప్పటికీ గాదు ఎప్పటికీ ఈ పద్ధతి ఇలాగే ఉంచటం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారసత్వము మాత్రమే కాదు. అలాగే విలువలకి సంబంధించి అంటే కుటుంబ విలువలకి సంబంధించి సింబలైజ్ చేసింది మహిళని. కాబట్టి ఆడపిల్ల అడుగు గడప దాటరాదు, నవ్వు పెదవి దాటరాదు అన్నటువంటి నిబంధనలు ఇప్పటికీ ఉన్నాయి. కులీన సమాజము అంటాం మనం. ఓకే. ఆ సమాజంలో ఇప్పటికీ ఆ పద్ధతులు ఉన్నాయి. అది మీరినప్పుడు ప్రపంచం కొంచెం వింతగా స్పందిస్తుంది. ఇది ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ గారి ఎపిసోడ్‌లోనే చూసున్నాం గతంలో. అంటే బాలకృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి గారితో చేసినటువంటి 'టాప్ హీరో' అనేటువంటి సినిమాలో సౌందర్య గారు హీరోయిన్ కానీ, ముందు అనుకున్నటువంటి హీరోయిన్ ఆవిడ కాదు ఆ సినిమాలో. కృష్ణ గారి కూతురు మంజుల. హ్మ్. ఆవిడని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు ఆ రోజుల్లో. హ్మ్. చేసిన తరువాత నిజానికి ఆవిడకి నటించాలి అనే కోరిక విపరీతంగా ఉంది. మంజుల గారి తర్వాత 2, 3 సినిమాల్లో ఆవిడ ప్రత్యేక తరహా పాత్రల్లో కనిపించి అలరించారు. 'షో' అనే హ్మ్. సినిమా వాటిలో. అయితే ఈ నటించాలి అనే కోరిక ఆవిడకి చైల్డ్‌హుడ్ నుంచి ఉంది. ఎందుకంటే ఇంట్లో కృష్ణ గారు 3 షిఫ్టుల్లో నటించేవాడాయన. కాబట్టి ఆయన చూస్తూ పెరిగిన పిల్లలు వీళ్ళందరిలోనూ ఆళ్ళ నాన్నలాగా అవ్వాలి అనేటువంటి ఒక కోరిక ప్రబలుతుంది. ఆ ప్రబలిన కోరిక మేరకు వాళ్ళు అధ్యయనం చేస్తారు. విషయాలను తెలుసుకుంటారు. ఇతర సినిమాలు చూస్తారు. వాళ్ళ ఏరియాలో కొంత పరిశోధన చేస్తారు. అది నేచురల్‌గా జరిగిపోయేది. ఎవరు అడ్డుకునేది కాదు. ఆ ప్రయాణంలో భాగంగా ఆవిడకి ఒక ప్యాషన్ మొదలయ్యి ఆవిడ 'సభాష్ గోపి' అనే సినిమాలో బాల పాత్రలో నటించారు. ఏది 80 దశకం ప్రారంభంలో వచ్చినటువంటి సినిమా. ఓకే. అయితే అప్పటినుంచి ఆవిడకి హీరోయిన్ కావాలనేటువంటి లక్ష్యం ఉంది. ఆవిడ వారి తండ్రి గారి ముందు ఎక్స్‌ప్రెస్ చేస్తే ఆయన ఓకే చెప్పాడు. హ్మ్. ఓకే చెప్పిన తర్వాత ఈ 'టాప్ హీరో' అనే సినిమాలో ఆవిడతో చేయించాలని అనుకున్నారు. పైగా అది ఒక సెల్లింగ్ పాయింట్‌గా మారుతుంది. రామారావు గారి కొడుకు, కృష్ణ గారి కూతురు నటించిన సినిమా అని ప్రచారం చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుందని కూడా అనుకున్నారు. తీరా ఏం జరిగిందంటే అభిమానులు ఎదురు తిరిగారు. అలా కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ పక్కన ఈ అమ్మాయి హీరోయిన్ అసలు హీరోయిన్‌గా చేయటమే తప్పు. హ్మ్. అంటే మన అమ్మాయి, మన ఇంటి మన మన అభిమానుల ఆడపడుచు. ఆవిడ వెళ్లి ఏ హీరో పక్కన పడితే ఆ హీరో పక్కన చేయటం అనే దాన్ని మనం ఎలా డైజెస్ట్ చేసుకుంటాం. అంటే పరువు హత్యలు చూస్తున్నాం మనం. హ్మ్. నా చెల్లెల్ని ఆ కులం వాడు, ఆ కులం తక్కువ వాడు పట్టుకుంటాడా అని చేతులు నరికిన బావమరుదుల్ని, మా అమ్మాయిని ఆ తక్కువ కులం వాడు పెళ్లి చేసుకుంటాడా అని చెప్పి చంపేసినటువంటి తల్లిదండ్రుల్ని చూస్తున్నటువంటి సందర్భంలో మనం ఇప్పటికీ ఉన్నాం. హ్మ్. కాబట్టి పరువు హత్యలు జరిగేది పరువు హత్యల నేపథ్యం మీరు ఎనీ పరువు హత్య తీసుకోండి. ఆ అమ్మాయి అగ్రకులానికి చెందిన అమ్మాయి ఉంటుంది. ఒక ఓకే. దళిత అమ్మాయిని ఒక అగ్రకులపు యువకుడు పెళ్లి చేసుకుంటే ఆ దళిత తల్లిదండ్రులు స్పందించి రియాక్ట్ అయ్యి ఆ అబ్బాయిని చంపేసిన చరిత్ర ఎక్కడా లేదు. హ్మ్. మొత్తం పరువు హత్యల చరిత్ర తీసి చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఆడపిల్ల అనేటువంటి క్యారెక్టర్‌లో మనం టోటల్ వాల్యూ సిస్టమ్‌ని అక్కడ డంప్ చేసి, ఇది మోసి తీరకపోతే మిమ్మల్ని చంపేయడానికి కూడా మేము సిద్ధపడతాం అనే పరిస్థితి ఉంది. హ్మ్. ఇది నిజానికి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్. దీని మీద మహిళలు తరతరాలుగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హీరోల కూతుర్లని హీరోయిన్‌లుగా ఆమోదించటం అనేది అభిమానులు చేస్తారు, కలగంటారు, డిమాండ్ చేస్తారని నేను అనుకోవడం. హ్మ్.
ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇప్పుడు బాలకృష్ణ గారి కూతురు ఆ యాడ్లో కనిపించింది. ఉమ్, ఏది ఆ సిద్ధార్థ జ్యువెలర్స్ అనేటువంటి ఒక యాడ్లో చేసింది ఆవిడ. అవును. ఆవిడలో కూడా ఆవిడ ఇంట్లో నటన చూస్తోంది ఆవిడ. ఆవిడ తాతగారు ఒక నటుడు, ఆయన పైగా ఐకాను, ఒక ప్రపంచానికి గుర్తుండిపోయేటువంటి నటుల జాబితాలో ఆయనకి ప్లేస్ ఉంది. అటువంటి నటుడి మనవరాలిగా అంటే ఇంట్లో ఆవిడ చూస్తూ పెరిగింది ఆ లెగసీ అంతా. వీళ్ళ ప్రాపర్టీసు, వీళ్ళ జీవితం బిల్డ్ అయింది అక్కడి నుంచి. కాబట్టి తండ్రి నటుడు, పైగా కొన్ని ఏదో ఒక సినిమాతో సంబంధం ఉన్నటువంటి పెదనాన్న హరికృష్ణ నటుడే. అలాగే మోహన్ కృష్ణ, ఆయన సినిమాలకి అనేక సినిమాలకు వాళ్ళ వాళ్ళ సినిమాలకే కావచ్చు, రామారావు గారు బాలకృష్ణ సినిమాలకే కావచ్చు, ఆయన సినిమాటోగ్రాఫర్గా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. తారకరత్న, అలాగే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా ఒక వాతావరణం ఉంది ఆ ఫ్యామిలీలో. ఈ వాతావరణానికి ఎక్స్పోజ్ అయినటువంటి అమ్మాయి. ఉమ్, తనకి కూడా కొంత ఆ కోరిక, ఆ జ్ఞానము ఉండటం తప్పేం కాదు. అయితే ఇప్పుడు ఈ ఇలా ఇళ్ళకి పరిమితం అయిపోయినటువంటి అమ్మాయిలకి ఒక వెసులుబాటు దొరికింది. సోషల్ మీడియా అనేది ఒక వెసులుబాటు. ఇక్కడ తమలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి, అది ఏ కళాకారుడికైనా తన కళని ప్రపంచం ముందు ప్రదర్శించాలి అనుకుంటాడు. అనుకోవటానికి కొన్ని వేదికలు దొరకటం వలన కొంత సాటిస్ఫై అవుతున్నారు. ఉమ్, ఈ అవుతున్నటువంటి సందర్భంలోనే ఈఎంఐకి దొరికినటువంటి ఒక అవకాశంగా నేను ఆ యాడ్ని చూస్తున్నా. ఉమ్, ఆ సిద్ధార్థ జ్యువెలర్స్ దానిలో వీళ్ళు ఏమైనా డబ్బులు పెట్టి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఆయన భర్త గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ, అవును. వైజాగ్ నుంచి ఆయన గెలిచి ఉన్నాడు. ఆయన మీద చంద్రబాబు గారికి ఏదో హోప్ ఉందనే ప్రచారం కూడా ఉంది బయట. ఉమ్, సరే, ఏది ఉన్నా లేకపోయినప్పటికీ ఆయన సెటిల్డ్ అక్కడ. ఈ అమ్మాయి ఇప్పుడు సినిమాల్లో నటించేస్తుంది అనుకోవడం భ్రమ, అదేం ఉండదు. ఎప్పుడైనా చేసినా చేయొచ్చు సరదాగా. సరదాగా ఒక స్పెషల్ క్యారెక్టర్లో ఎక్కడన్నా కనిపించవచ్చు, కృష్ణ గారి కూతురు కనిపించినట్టు, ఉమ్, అంతవరకే. అంతకు మించి హీరోయిన్లు ఈ తరహా. అమ్మాయి చిన్న డాన్స్ మూమెంట్ కూడా చేసింది, అది కూడా వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు ఇంట్రెస్ట్ కొద్దీ, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసిందే తప్ప అదేదో ప్రపంచం ముందు ప్రదర్శన కోసం కాదు. సోలోగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడం వేరు, సినిమాలో నటించడం వేరు. సినిమాలో డాన్స్ అనేసరికి అవతల హీరోనో మరొకడో ఎవరో ఒకరు ఉంటారు. ఉమ్, అది జనాలకు కొంచెం ఎంబ్రాసింగ్ గా అనిపిస్తుంది. అందుకని ఆ ఏరియాలోకి ఎలా చేసేంత బ్రాడ్గా మన జీవితాలు మారలేదు ఇంకా. ఓకే. మనది గ్లోబలైజ్ అయిపోయింది, మనం గ్లోబల్ ఎకానమీలో ఉన్నాం, మార్కెట్లు ఛిద్రమైపోయినాయి, ప్రతి ఒక్కరూ గ్లోబల్గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నాం. కానీ ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలంటే కొన్ని విలువల్ని పాటించి తీరాలి. పాటించాల్సిన అవసరం లేని విలువల్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. అంటే మారినట్లుగా కనిపించే సమాజంలో కాన్షియస్గా మారనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల మేరకు ఆ అమ్మాయి నడుచుకోకపోతే ఆ ఫ్యామిలీ మొత్తానికి ఆ గొడవ లాగవుతుంది. ఉమ్, ఇప్పటికే నందమూరి తారక రామారావు గారు ఆయన తన సినిమాల్లో వ్యక్తీకరించిన భావజాలం మీద ఆయన పేరు ఉచ్చరించడానికి భయపడేటువంటి సెక్షన్స్ నెమ్మదిగా గొంతు విప్పి మాట్లాడటం చూస్తున్నాం ఈ మధ్య. ఉమ్, గన్నవరంలో జరిగిన హిందూ సంఘటన అనేటువంటి వేదిక మీద నుంచి ఇద్దరు ముగ్గురు ఈ జిల్లాలో పుట్టినటువంటి ఒక ప్రముఖుడు, తెలుగు రాజకీయాలను శాసించాడు, ఒక ఇండస్ట్రీని శాసించాడు, ఆయన ఒక సామాజిక వర్గానికి దైవంతో సమానము, అలాంటి ఆయన కూడా అని చెప్పి మాట్లాడటం మనం విన్నాం కదా ఈ మధ్య కాలంలోనే. సో ఆయన మీద దాడి చెయ్యాలో వద్దో తెలియని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మాట్లాడటం జరుగుతోంది. ఉమ్, ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైనా ఏరియాకి వెళ్తే, అంటే తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవటానికి, తన కళని ప్రపంచం ముందు ప్రదర్శించడానికి ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తే సహిస్తుంది అని నేను అనుకోవడం లేదు. టార్గెట్ చేస్తారు. ఓకే. అది ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకని అలౌ చెయ్యరు. అయితే ఆ మేరకు ఆవిడ తనలో టాలెంట్ని ఆవిడ రకరకాలుగా, ఆవిడ ఇప్పుడు సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఉమ్, అఖండ 2కి నిర్మాతల్లో ఆవిడ ఉన్నారు.
అలాగే తన తండ్రి ఏ తరహా పాత్రలు చేయాలి, ఏ తరహా కాస్ట్యూమ్తో వెళ్ళాలి అనేది కూడా ఆ అమ్మాయి కొంత పట్టించుకుంటుంది తనకున్నటువంటి జ్ఞానంతో. ఉమ్, ఇది ఒక కొత్త జనరేషన్ రిప్రజెంటేటివ్ అమ్మాయి. కాబట్టి ఆ కొత్త జనరేషన్ తాలూకా అంబిషన్స్, వాళ్ళ అభిరుచులు, రుచులు, దానికి సంబంధించిన జ్ఞానం ఉంది ఈ అమ్మాయికి. అది తన తండ్రి కెరియర్‌కి ఉపయోగపడితే బావుంటుంది అని అనుకుని ఆ డ్రైవ్ చేస్తోంది ఆవిడ. ఆల్రెడీ ఆవిడ ఉంది పరిశ్రమలో. ఉంది ఆవిడకి ఆ చొరవ ఉంది. ఆ చొరవ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి కొన్ని సినిమాలు ఆవిడ ప్రొడ్యూసర్‌గా చేయొచ్చు. 'అఖండ' తర్వాత ఆ కెరియర్ మొదలవుతుంది. ఈ 'అఖండ 2' తర్వాత. ఆ ఇంట్రెస్ట్ ఉంది. తను చేసేటువంటి సినిమాల్లో ఏదైనా సరదాగా ఒక క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఆ మధ్య సమంత తను తీసినటువంటి సినిమాలో ఒక విచిత్రమైన చేతబడి కత్తె, ఒక మంత్రకత్తె తరహా క్యారెక్టర్ ఒకటి చేసి జనాల్ని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేసింది. అవును. 'శుభం' అనే శుభం. సినిమాలో. ఉమ్, అలాంటి ప్రయోగాలు, ప్రయత్నాలు ఏవైనా ఈ అమ్మాయి చేయొచ్చు. మంజుల కూడా చేసింది. ఆవిడ కృష్ణ గారి అమ్మాయి కూడా చేసింది. ఉమ్, తను డబ్బులు పెట్టి కొన్ని సినిమాలు తన కోసం తీసుకుని, నిజానికి నాగ చైతన్యకి లైఫ్ ఇచ్చిన సినిమాకి కూడా ఆవిడే ప్రొడ్యూసర్. 'ఏం మాయ చేశావి.' ఓకే. కాబట్టి ఆవిడకి ఆ ఇది ఉంది. ఆ తపన, ఆ కోరిక అవి కొంత మేరకు ఆవిడ తీర్చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అదే కండిషన్‌లో ఈ అమ్మాయి కనిపిస్తోంది. తేజస్విని. సో, తను తన పద్ధతిలో తను డ్రైవ్ అవుతుంది. అంతవరకే. అంతకు మించి ఆవిడేదో సినిమాకి వెళ్ళిపోతుంది. ఆవిడ సినిమాల్లో తెర మీద ఏదో చేస్తారు. ఇవన్నీ భ్రమలు. అంత బ్రాడ్ కాదు. మన కనిపించని సంఖ్యలలో ఈ రోజుకి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, దాన్ని అడ్మిట్ చేసి తీరాలి. అడ్మిట్ చేయకపోతే అక్కడ సనాతన ధర్మం ఊరుకోదు. 'అఖండ 2'లో కనిపించే అఘోర ఊరుకోడు. ఓకే. చెలరేగుతాడు. అందుకని ఆవిడ ఆ లెవెల్‌కి వెడుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే.